పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం, ఆ రోజు చూసాం. ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది, మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు. ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మనం కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం. దాన్ని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి. ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం 21 స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2వ స్థానంలో జనసేన పార్టీ నిలబడింది. ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం, అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నాం. 2 స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచింది. అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం అహర్నిశలు కృషి చేసిన మన జన సైనికుల్ని, వీర మహిళల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. అనేక ఇబ్బందులు గురయ్యాం, అవమానాలు గురయ్యాం. సమస్యలు అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే అది చూసి ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి ఆ కుటుంబాలకి ₹1,00,000 చొప్పున మనం ఆర్థిక సహాయం అందించాం. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది, లేకపోతే ఒక ధర్నా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు. మన